ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మనకు జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీని కాస్త డిఫరెంట్ గా లాంచ్ చేయబోతున్నారు. ఆ విషయంలో తండ్రి కేసీఆర్ ఫార్ములానే పక్కాగా అనుసరించబోతున్నారు. పార్టీ ప్రకటనకు ముందే జాయినింగ్స్ మీద దృష్టి పెట్టారు. ప్రత్యేకించి వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. సో ఆ వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తే రూరల్ తెలంగాణ తన వైపే ఉంటుందని ఆవిడ భావిస్తున్నారు. సో ఎవరా వాళ్ళు? సో ఏంటి కవిత ప్లానింగ్? తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. జాగృతి అధ్యక్షులు కవిత పెట్టబోతున్న పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన మిగిలే ఉంది. అయితే అందులో చేరికలు ఎలా ఉంటాయి, ఏ తరహా నేతలకు కవిత ప్రయారిటీ ఇవ్వబోతున్నారన్న ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్లో. ఉద్యమ పార్టీగా పుట్టి రాష్ట్రం సాధించి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కవిత. ఆ తర్వాత ఒకవైపు తన తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆమె. సో దీంతో ఇప్పుడు కవిత పార్టీలో చేరబోయే వాళ్ళు ఎవరన్నది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా అయింది. సో పార్టీ ప్రకటన వేదిక మీదనే పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముందు పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులను చేర్చుకోవాలని అనుకుంటున్నారట కవిత. సో గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టినప్పుడు కూడా మొదట్లో ఇదే ఫార్ములా అనుసరించారు. అప్పటికే వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలను కాకుండా అడవుల నుంచి జనాల్లోకి వచ్చిన మాజీ మావోయిస్టులను పార్టీలో చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. ఇప్పుడు కవిత కూడా ఇదే బాటలో నడవబోతున్నట్లు చెబుతున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీలో మొదట్లోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటే ఊపు వస్తుందని, అది కూడా ఇప్పటికే వేరే పార్టీలో ఉండి ఏదో ఒక రాజకీయ ముద్ర వేసుకున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అయితేనే బెటర్ అనుకుంటున్నారు కవిత. సో ఈ లిస్టులో ముందు వరుసలో మాజీ మావోయిస్టులను ఉంటారని సమాచారం. పీడిత ప్రజలు, శ్రామిక వర్గాల కోసం అడవుల బాట పట్టిన అన్నలు ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన శ్రమంతులకు వచ్చారు. వాళ్ళు తమ కోసం పోరాడిన వాళ్ళుగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయిలో ఆ ఇమేజ్ ఉంటుందని, అలాంటి మాజీ మావోయిస్టులను చేర్చుకుంటే తమకు బాగా కలిసి వస్తుందని కవిత టీం ఆలోచిస్తోంది. తెలంగాణ మారుమూల ప్రాంతాలతో పాటు పల్లెల్లో మావోయిస్టుల మీద నుంచి మంచి అభిప్రాయం ఉంది. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు పార్టీలోకి తీసుకొని అవే ప్రాంతాల్లో నాయకులుగా నిలిపితే కొత్త పార్టీకి బాగా ప్లస్ అవుతుందన్నది కవిత లెక్కట. సో ఈ మధ్యకాలంలో లొంగిపోయిన వాళ్ళతో పాటు గతంలో లొంగిన వాళ్ళని కూడా పార్టీ ప్రకటన టైంలోనే జాయిన్ చేసుకోవాలని భావిస్తున్నారు కవిత. సో తమ పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకుంటామని చెప్తున్న కవిత మాజీ మావోయిస్టులను తీసుకోవడం ద్వారా తన కళ నెరవేరుతుందని కూడా అనుకుంటున్నారు. సో తెలంగాణలో ఇప్పటికిప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకున్నా భవిష్యత్ రాజకీయం మాదేనని అంటున్నారు జాగృతి నేతలు. సో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వం గురించి పోరాడే పార్టీ ఏదీ లేదని, అందుకే తెలంగాణ పేరుతో ఏర్పాటే తమ పార్టీలోకి కొత్త వాళ్ళను అండ్ ముఖ్యంగా మాజీ మావోయిస్టులను ఆహ్వానిస్తున్నామన్నది జాగృతి నేతల మాట. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వార్లోకి దిగాలని ఇప్పటికే ఉత్సాహంగా ఉన్న మాజీ మావోయిస్టులు కవిత పార్టీకి జై కొడతారా లేదా అన్నది కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. సో ఇలాంటి నేపథ్యంలో మరి ప్రజల కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడిన చాలామంది మావోయిస్టులు ఇప్పుడు కవిత వెంట నడుస్తారా లేదా అన్నది కూడా ఇక్కడ ఒక రకమైన ప్రశ్న. ఎందుకంటే పర్టికులర్గా కవిత ఇప్పటిదాకా కొన్ని రాంగ్ స్టెప్స్ వేశారని, లేకపోతే ఒక నాన్న స్థాపించిన పార్టీ నుంచి బయటికి వచ్చి మంచి పని చేశారని, ఇలాంటి చాలా రకాల విశ్లేషణలు. సో ఎప్పుడు కూడా అంటే పర్టికులర్గా పర్సనల్గా ఎవరిని కూడా కవిత టార్గెట్ చేసిన పాపాన పోలేదు. సో ప్రత్యర్థుల్ని ఒక మాట మాట్లాడినా సో మన దగ్గరే తప్పు జరుగుతుందని సో వాళ్ళ అన్నని, వాళ్ళ బావని, వాళ్ళ నాన్నని అందరినీ దుమ్మెత్తిపోశారు, కుండ బద్దలు కొట్టేశారు తన మాటలతో. మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ మావోయిస్టులు గనక కవిత పెట్టే కొత్త జాగృతి పార్టీకి గనక వస్తే సో చాలా మంది అంటే ఇటు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలాంటి ఉద్యమ కిల్లాలు, పర్టికులర్గా ఖమ్మం ఈసారి మొత్తం కాంగ్రెస్ వశమైంది. ఒకవేళ నిజంగా మావోయిస్టులందరూ కలిసి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు అందరూ కూడా బయటికి వస్తే ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. నిజంగా తెలంగాణ ముఖచిత్రం అంతా కూడా మారే అవకాశం ఉంది. సో మరి ఇలాంటిది టైంలో బర్సిదేవ కావచ్చు, లేదంటే దేవ్జీ కావచ్చు, అండ్ తిప్పిరి తిరుపతి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఇటు మంచిర్యాల, ఇటు జగిత్యాల, ఖమ్మం, వరంగల్ ఇలాంటి కీలకమైన ఏరియాల్లో చాలా పెద్ద పెద్ద మహామహులు అండ్ కాంగ్రెస్లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్లో కావచ్చు, పెద్ద పెద్ద మహామహులు ఉన్న చోట చక్రం తిప్పిన మావోయిస్టులు. నిజంగా ములుగు నుంచి సీతక్క ఎలాగైతే బయటకు వచ్చి ఒక మంచి ఫేమ్ సంపాదించి ఒక అంటే బుల్లెట్ వార్ నుంచి బ్యాలెట్ వార్లోకి దిగి ఎలాగైతే తనను తాను ప్రూవ్ చేసుకున్నారో
సో ఇప్పుడు చాలా మంది మావోయిస్టులు కవితతో నడవాలి అని సిద్ధమవుతున్నారని కూడా సమాచారం. సో నిజంగా కనుక మాజీ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు కవిత క్రియేట్ చేసినటువంటి జాగృతి పార్టీకి అటాచ్ అయితే మాత్రం నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఒక అనూహ్య స్పందన మాత్రం పక్కాగా కనిపించే అవకాశం ఉంది.